డ్రగ్స్ నివారణపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. గంజాయి డ్రగ్స్ సప్లై చేసే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే 2 లక్షల క్యాష్ రివార్డ్ ప్రకటించారు. 100 కిలోల గంజాయి పట్టిస్తే 2 లక్షలు ఇస్తామని తెలిపారు. డ్రగ్ సప్లయర్స్, పెడ్లర్స్ ని పట్టుకుంటున్న గ్రౌండ్ లెవెల్ పోలీసులకు రివార్డులు ఇస్తున్నారు. టాస్క్ ఫోర్స్, ఎస్ఓటీ, యాంటీ నార్కోటిక్ బ్యూరో టీమ్స్ కి క్యాష్ రివార్డ్ ప్రకటించారు. డ్రగ్ పెడ్లర్స్ ని బట్టి 1 లక్ష నుంచి 5 లక్షల వరకు మనీ రివార్డ్ ఇస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదానందం లైవ్ లో అందిస్తారు. సదానందం, డీటెయిల్స్ ఏంటి? పాసిబుల్ వేస్ ఉంటే అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు పోలీసులు. సో ముఖ్యంగా ఇటు డ్రగ్స్ నిర్మూలించేందుకు స్పెషల్గా యాంటీ నార్కోటిక్ బ్యూరోని ఏర్పాటు చేశారు. దానిలో ఒక డీజీ స్థాయి అధికారితో పాటు కొంతమంది ఎస్పీలు, అలాగే దీనికి ఒక టీం ఏర్పాటు చేశారు. సో వాళ్ళు డ్రగ్స్ను అరికట్టేందుకు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ ఆపరేషన్స్ వాళ్ళు చేస్తున్నారు. సో ఇదే కాకుండా లోకల్ లా అండ్ ఆర్డర్ టీమ్స్, ఇవి కాకుండా ఎస్ఓటీ, అలాగే టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా స్పెషల్ ఆపరేషన్స్ చేస్తున్నాయి. వీరితో పాటు ఇటు గంజాయిని అరికట్టేందుకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. సో ఇవి కాకుండా సరికొత్తగా ఇంకా ఏ రకాలుగా ఏ విధంగా డ్రగ్స్ని అరికట్టొచ్చో ఆయా కార్యక్రమాలు కూడా ఇటు పోలీస్ ఉన్నతాధికారులు తీసుకొస్తున్నారు. సో దీనిలో భాగంగానే ఇప్పుడు డ్రగ్స్ పట్టిస్తే 2 లక్షల నజరానా, 2 లక్షల రివార్డు మనీ ఇస్తామంటూ కూడా ఇటు తెలంగాణ పోలీసులు ప్రకటించారు. సో గతంలో మనం చూసుకున్నట్లయితే ఏదో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లేకపోతే ఏదైనా అతిపెద్ద దొంగను పట్టుకోవడానికే ఇట్లాంటి రివార్డులు ప్రకటించేవారు. కానీ ఇప్పుడు డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి కానీ పట్టిస్తే వీళ్ళకు సంబంధించిన విషయాలు ఎవరి కూడా బయటికి డిస్క్లోజ్ చేయకుండా, వాళ్ళ వివరాలు బయట పెట్టకుండా, సో అవి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నిజమే అయితే వాళ్ళకు ఎవరైతే ఈ డ్రగ్స్ను పట్టిస్తున్నారో సో వాళ్ళకు 2 లక్షల రూపాయల వరకు నజరానా ప్రకటిస్తామంటూ కూడా ఇటు తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులు చెప్తున్నారు. సో దీనిలో భాగంగానే 100 కేజీలకు పైగా ఇటు గంజాయి కానీ లేకపోతే సింథటిక్ డ్రగ్స్ అంటే MDMA కానీ, చరస్ కానీ, ఇటు LMD బ్లాట్స్ కానీ, ఇట్లాంటి కొకైన్ కానీ, ఇట్లాంటివి ఏవి కూడా పట్టించినా దాని క్వాంటిటీని బట్టి, అలాగే ఆ డ్రగ్ నిందితులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు సంబంధించిన ఇటు హిస్టరీ షీట్ని బట్టి వాళ్ళకు మేము 2 లక్షల రూపాయల వరకు నజరానా ఇస్తామంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ డ్రగ్స్కి సంబంధించి కానీ ఈ గంజాయికి సంబంధించింది కానీ ఊళ్ళకు చాలా వరకు పాకింది, అలాగే సిటీలో కూడా ఉంది. సో ఎట్లాగూ ఒకరి నుంచి ఒకరికి ఇటు కన్జ్యూమర్స్ విషయం కానీ ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో ఊళ్ళలో చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ వాళ్ళు బయటికి చెప్పలేరు. సో ఇట్లాంటి వాళ్ళు 8712671111 నంబర్కు ఇన్ఫార్మ్ చేస్తే డైరెక్ట్గా మేము మీ పేర్లు ఏమి చెప్పాము, మీ హెల్ప్ కూడా తీసుకోము, మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడ డ్రగ్స్ వస్తుంది, ఎవరెవరు కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళ విషయాలు చెప్తే చాలు 2 లక్షల రూపాయల వరకు డబ్బులు ఇస్తామంటూ కూడా నజరానా ప్రకటిస్తున్నారు. సో అలా అని మీ విషయాలు మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కూడా ఎక్కడ బయట డిస్క్లోజ్ చేయము, వివరాలను కూడా బయట పెట్టము, ఈ నజరానా ఇచ్చినప్పుడు కూడా బయట చెప్పి చేయమంటూ కూడా పోలీసులు ప్రకటించారు. ఇక ఇదే కాకుండా ఇటు పోలీసులు చాలా రకాల ఆపరేషన్స్ చేస్తున్నారు. సో కొన్ని టీమ్స్ ఈ డ్రగ్ పెడ్లర్స్ పట్టుకోవడానికి బెంగళూరు కానీ లేకపోతే గోవా, ముంబై, రాజస్థాన్ లాంటి ఏరియాస్ కూడా వెళ్ళి ఇటు డ్రగ్ పెడ్లర్స్ని పట్టుకుంటున్నారు. అదే కాకుండా ఇక్కడ యాంటీ నార్కోటిక్ బ్యూరోతో కలిసి లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులు, అలాగే ఎస్ఓటీ టీమ్ పోలీసులు కూడా స్పెషల్ ఆపరేషన్ చేసి డ్రగ్ పెడ్లర్స్ని పట్టుకుంటున్నారు. సో ఇట్లాంటి వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి బోనస్ లాగా లేకపోతే వాళ్ళకి రివార్డు లాగా ఇస్తే వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా పని చేస్తారు, అలాగే ఇట్లాంటి టీమ్స్ను పట్టుకోవడానికి ముందుంటారనే ఉద్దేశంతో పోలీసు ఉన్నతాధికారులు అటు కామన్ పబ్లిక్కే కాకుండా ఎవరైతే ఈ డ్రగ్స్ పట్టించే గ్రౌండ్ లెవెల్ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం ఈ నజరానా ఇస్తున్నారు. సో వాళ్ళకు కూడా ఇటు 1 లక్ష నుంచి 5 లక్షల వరకు, అంటే ఎవరైతే ఈ డ్రగ్ పెడ్లర్స్ని పట్టిస్తారో సో ఆ డ్రగ్ పెడ్లర్ హిస్టరీ షీట్ను చూసి దాంతో పాటు ఈ వీళ్ళు పట్టుకున్న డ్రగ్స్ క్వాంటిటీని బట్టి వాళ్ళకు 1 లక్ష నుంచి ఇటు 5 లక్షల వరకు వాళ్ళకు రివార్డ్ ఇస్తామంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. సో దీనిలో భాగంగానే రీసెంట్గా ఒక నైజీరియన్ గ్యాంగ్ను పట్టుకున్న హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కూడా ఆల్రెడీ 2 లక్షల రివార్డు డైరెక్ట్ మీడియా ముందే ఇచ్చాడు. సో దానిలో భాగంగా ఆ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీడియా ముందు ఈ డబ్బంతా కూడా వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఇదే కాకుండా ఇట్లాంటి టీమ్స్ ఎవరైనా ఈ
టీమ్స్ ఎక్కడి నుంచి ఎస్పెషల్లీ సింథటిక్ డ్రగ్స్ హైదరాబాద్కి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఈ గోవా, ముంబై, బెంగళూరు, రాజస్థాన్ లాంటి ఏరియాకి వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేస్తున్న అధికారులకు అక్కడ వీళ్ళు ఇచ్చే ఖర్చులే కాకుండా స్పెషల్గా రివార్డులు కూడా ఇస్తామంటూ కూడా ప్రకటించారు. సో దీని ద్వారా ఏమవుద్ది, ఒకవైపు పోలీసులకు వచ్చే ఇన్ఫర్మేషన్ తోటి ఆల్రెడీ డ్రగ్ పెడ్లర్స్ని పట్టుకుంటున్నారు, ఇక మరోవైపు కామన్ పబ్లిక్ తెలిసిన కన్జ్యూమర్స్ను వాళ్ళను పట్టిస్తే అక్కడి నుంచి, ఎందుకంటే కన్జ్యూమర్ను పట్టుకుంటే అక్కడి నుంచి వానికి సప్లై చేసిన సప్లయర్ ఎవడు, సో సప్లయర్కి పంపించిన డ్రగ్ పెడ్లర్ ఎవడు, సో అట్లా కన్జ్యూమర్ నుంచి డైరెక్ట్ పెడ్లర్ దాకా పోవచ్చు. కాబట్టి సో ఈ కామన్గా పబ్లిక్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా కూడా డైరెక్ట్గా పెడ్లర్ దగ్గరికి వెళ్ళి సో ఇక్కడికి రాష్ట్రానికి వచ్చే ఈ డ్రగ్ సప్లై చైన్ పూర్తిగా కట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ రివార్డులు అనేది ప్రకటించాం. ఇదంతా కూడా మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాం, గత 2 నెలలుగా ఈ రివార్డులు ఇస్తూ వస్తున్నామంటూ కూడా ఇటు పోలీస్ ఉన్నతాధికారులు చెప్తున్నారు. శ్రవంతి.